ప్రయత్నం చేద్దాం. మన అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో మాట్లాడితే ఈ అంశాలపైన మనతో పాటు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఇంద్ర శోభన్ గారు ఉన్నారు. మేడం ఏం చెప్తారు? ఫస్ట్గా అయోధ్యకు సంబంధించిన దాంట్లో ఇన్ని వందల కోట్లు కొన్ని వేల కోట్ల స్కామ్ అయిందని చెప్పి చెప్తాను. సో దానికి బీజేపీకి ఏం సంబంధం అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు. సో మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడు అని అంటే యావత్తు హిందూ సమాజానికి అందరికీ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ఒక ఆదర్శమూర్తిగా మనం ఫీల్ అవుతాం. ఏ విషయానికైనా రాముని ఎగ్జాంపుల్గా చెప్తాం. సో భారతీయ జనతా పార్టీ తన రాజకీయాలు పూర్తిగా రాముడి పైన చేయడం మొదలుపెట్టింది. జై హనుమాన్ పేరుతోనే చేయడం మొదలుపెట్టింది. సో ఇవాళ రామ మందిరానికి సంబంధించినటువంటి దాంట్లో అది ఒక ట్రస్ట్ ద్వారా నడుస్తున్నటువంటి అంశం. సో ఆ ట్రస్ట్ జరిగినటువంటి అవకతవకల పట్ల వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో దొరికినటువంటి ఎవిడెన్స్ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, యూపీ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి గారైనా, దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారైనా, నమో అని భక్తిగా చెప్పేటువంటి చాలామంది సోకాల్డ్ హిందుత్వ ఎజెండా పైన, రాముడి పైన విశ్వాసం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. తప్పు జరిగిందని తెలిసినప్పుడు ఆ తప్పును మనం ఇమీడియట్గా ఖండించితే నిజంగానే వీళ్ళు ప్రజాపక్షాన్ని నిలబడడం మనం అనుకుంటాం. సో ఈ దేశంలో రాజకీయాలు భారతీయ జనతా పార్టీ దేశభక్తి పేరుతోటి ఈ దేశాన్ని ఎట్లా దోచుకున్నారో మనం చూసినాం. ఇవాళ రాముడి పేరుతోటి రాజకీయాలు మొదలుపెట్టినారు. చివరికి ఆ రాముని గుడి హుండీని కూడా మింగే ప్రయత్నం జరిగినప్పుడు 4 రోజుల క్రితం జరిగినటువంటి మన భద్రాది మన దాన్ని ఏమంటూ యూపీలో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి టెంపుల్. సో అక్కడ కూడా కానుకలు విరాళాలు కూడా అక్కడ అవి దొంగిలించబడ్డాయని, స్వాహా చేయబడ్డాయని వచ్చినట్టు కథనాల నేపథ్యంలో సో వెనకటికి ఎప్పుడో రాజుల కాలంలో సందర్భంలో ఏం జరుగుతుందంటే గుళ్ళల్లో బందిపోటు ద్వారా దోచుకొని పోయేవాళ్ళు. సో ఇవాళ ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో మరి మన గుళ్ళల్లోనే వాటి యొక్క ఖజానాకి, గుళ్ళల్లో ఉన్నటువంటి ఆస్తులకు, గుళ్ళల్లో పేరుపైన భూములకు భద్రత లేకపోతే మరి మనం ఎక్కడున్న బందిపోట్లు పడ్డట్టు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి దేశంలో దొంగలు పడ్డారని చెప్పే పరిస్థితికి రావడానికి నేను చెప్పాలంటే ఒక హిందూ సిటిజన్గా నేను సిగ్గుపడుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీటి పట్ల ఎందుకు నమో ఇప్పటి తన యొక్క వాయిస్ని ఇవ్వట్లేదు, పెదవులు ఎందుకు మూసుకున్నారు? రెండో విషయం, ఇవాళ ఎన్నో హిందువుకు సంబంధించినటువంటి పీఠాలు ఉన్నాయి. హిందుత్వాన్ని పెంపొందించడం కోసము, దేవుళ్ళని వాళ్ళ యొక్క సాంప్రదాయాలను, సంస్కృతులను సంరక్షించడం కోసము చాలా సంస్థలు, వ్యవస్థలు ఉన్నాయి. మరి అవి ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ భారతదేశ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా రాముడి పేరుతో రాముడి గుళ్ళో ఖజానాకి భద్రత లేకపోతే మరి దేశ ప్రజలకు భద్రత ఎక్కడుంది అని అడిగే పరిస్థితికి వచ్చేసింది. అంటే ఇక్కడ హిందూ గుడి, హిందువుల డబ్బులు హిందువులే దోచుకున్నారు అని చెప్పేసి అందులో తప్పేముంది అన్నట్టు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్న పరిస్థితి. సిగ్గు శరము లేని అన్నీ వదిలేసినటువంటి మాటల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎవరైనా సరే, అది ఎవరిదైనా ఎక్కడైనా సరే, దేశంకి సంబంధించిన సంపదలో ₹1 దొంగతనం జరిగినట్టే, 100 కోట్లు జరిగినట్లే. కాబట్టి అక్రమంగా ఇవాళ దొంగలు చొరబడి వాళ్ళు స్వతంత్రంగా అది అసలు అవి మనకు విజువల్స్ కనుక చూస్తే షూలల్లా, చెప్పులల్లా లక్ష్మీదేవిని ఎక్కడైనా మనం దాస్తామా? అట్లా ఇంత దౌర్భాగ్య పరిస్థితిలోకి ఉంటే ఇంకేమైనా ఉందా చెప్పడానికి? గతంలో తిరుమలకి సంబంధించినటువంటి అక్కడ కూడా ఇలానే ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం ఏం జరిగిందో. దేశభక్తుల యొక్క మనోభావాలు, హిందువుల యొక్క మనోభావాలు ఏమైనా మనం చూసాం. సో ఇవాళ దేశంలో హిందువుల ముసుగులో రాజకీయాలు చేసేటువంటి సోకాల్డ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీకి భావజాల మూలమైనటువంటి ఆర్ఎస్ఎస్ సంబంధించిన రిలవెంట్గా ఉన్నటువంటి స్ట్రక్చర్ల ద్వారా జరిగేటువంటి వీటిని డెఫినెట్గా దీన్ని దేశ ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. దీనిపైన అందరు గలమెత్తాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాల పేరుతో చివరికి తన ఇంటిలోనే కన్నం పెడితే మాట్లాడే పరిస్థితికి దేశ ప్రజలు వచ్చినారా, లేకపోతే ఆ విధంగా మభ్యపెడుతున్నారా, భయపెడుతున్నారా కూడా ఇలా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అల్టిమేట్గా దేశంలో దొంగలు పడ్డారు, గుళ్ళల్లో బందిపోట్లు పడ్డారు. వీటి నుండి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత దేశ ప్రజలదని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇంకోవైపు మేడం, దేశ ప్రజలపైన E20 పెట్రోల్, ఇథనాల్ 20% పెట్రోల్, 80% పెట్రోల్, 20% ఇథనాల్ మిక్స్ చేసి ఇస్తాను. సో అందులో దేశ ప్రజలు చాలా మంది మైలేజ్ తగ్గిపోతుంది, బండ్లు ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పి. సో దీనిపైన కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఎక్కడ కూడా మూవ్మెంట్ చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడట్లేదు? సో ఇవాళ గతమే చాలా రోజుల నుంచి మేము చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ దేశంలో అమ్మేటువంటి పెట్రోల్ పూర్తిగా ఇథనాల్తో కూర్చున్నటువంటి ఇథనాల్ అమ్ముతున్నారు.
దీనివల్ల ఏమవుతుందంటే ఇంజన్ ఎఫెక్ట్ అవుతుంది, చాలా తొందరగా బోరింగ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇవాళ లక్షల రూపాయలు అంటే ఒకప్పుడు వెహికల్, ఇప్పుడు వెహికల్ కొనుగోలు వాటి పర్చేజ్ కాస్ట్ కూడా టూ మచ్గా పెరిగిపోయింది. సో ప్రజలకి భారం అవుతున్నటువంటి నేపథ్యంలో ప్యూర్ పెట్రోల్ ఇవ్వాల్సింది, అది కూడా ఏంటి ఇవాళ పెట్రోల్ ప్రైస్ ఏముంది, పర్ డాలర్ $73 ఉంది, ఒక బ్యారెల్ $73 ఉంది. సో మొన్నటిదాకా యుద్ధం పేరుతో ఏమంటారు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ రోజు $105 ఉంటే ఇవాళ పెట్రోల్ యొక్క కాస్ట్ వచ్చేసి పర్ లీటర్ 115, డీజిల్ 103కి వచ్చింది. సో $73 పడిపోయినప్పటికీ క్రూడ్ ఆయిల్ ఇవాళ కూడా అదే 115 పెట్రోల్, అదే $103 డీజిల్కి ఇస్తున్నారు. సో ఇవాళ పెరిగినప్పుడు పెంచినారు ప్రైజు, మరి తగ్గినప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఎందుకు మీరు తగ్గించి ఇవ్వట్లేదు దేశ ప్రజలు అడుగుతున్నారు. సో ఇలాంటి వాటికి నమో పెదవి విప్పదు, నమో మాట్లాడదు. కాబట్టి నేనేమంటున్నా దేశ ప్రజలు మీరు మేల్కొనండి అని అడుగుతున్నాను నేను. ఇవాళ గుళ్ళో దొంగలు పడినా మనం మాట్లాడతలేము, ఇవాళ మన ఇళ్ళకు చోరీ నువ్వేం తినాలో ఏం చెప్తే కూడా మనం స్పందించే పరిస్థితిలో లేము. ఇవాళ మన పిల్లల బతుకులు ఎట్లుండాలో, మన పిల్లల భవిష్యత్తు ఏందో అంధకారంలోకి వెళ్ళిపోతే కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరల పేరుతో ప్రజల యొక్క ఖజాన్ని ఎట్లా దోచుకుంటారో మనం ఆ సందర్భంలో కూడా మాట్లాడే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి నిన్న కాక మొన్న ఇది ఎవరో చెప్పలేదు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి గడ్కరీ గారు అనుకుంటా, ఐ థింక్ సో, మినిస్టర్ గారు మాట్లాడినటువంటి దాంట్లోనే ఇథనాల్తో కలిపినటువంటి పెట్రోల్ అమ్మడం ద్వారా పండ్లకి బోరింగ్ వచ్చే పరిస్థితి ఉందని తనే చెప్తున్నారు, నేను చెప్పినటువంటిది కాదు. కాబట్టి చాలా బంకులల్లో ఇది ప్యూర్లీ ఇతను ఆల్రెడీ మన భూటాన్లో కూడా సేమ్, ఇక్కడ నుంచి భూటాన్కి ఎక్స్పోర్ట్ అవుతుండే మన దగ్గర నుంచి క్రూడ్ వెళ్తుండే, బట్ వాళ్ళు కూడా వాళ్ళకి కొనే పరిస్థితిలో లేరు. వాళ్ళు కూడా మాకు వద్దు మీదంతా ఇథనాల్లో ఉందని చెప్పున్నారు. సో దీనికి ప్రత్యేకంగా అంటే ఐసోబ్యూటనాల్ ఇథనాల్ని కూడా యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ జరుగుతుందిగా మనం చూసాం. సో ఆమె అంటే నాకు కొంత కెమిస్ట్రీ రిలవెంట్ ఉంది కాబట్టి నాకు కొంత ఐడియా ఉంది వాటి పట్ల. సో ఇవాళ దీని ద్వారా జరిగేటువంటి నష్టాన్ని నివారించాల్సినటువంటి బాధ్యత నమో పైన ఉన్నది. ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ పైన 2014 నుంచి ఇప్పటి వరకు 44 లక్షల కోట్ల రూపాయలు వాటిపైన మీరు ఏంటి సుంకాలను వాటికి సంబంధించినటువంటి వాటిని మీరు వసూలు చేస్తున్నారు. ఇవి తిరిగి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. సో ప్రజలు మీరు చెప్పినప్పుడల్లా దేశ ప్రజలు భక్తిని చాటుకుంటున్నారు, కానీ మీరు మాత్రము ప్రజల పట్ల దేశభక్తి మీరు చాటుకోవట్లేదు. దేశ ప్రజలు మాత్రము మోదీ పట్ల దేశభక్తి చాటుకుంటున్నారు, కానీ మీకు ఆ కృతజ్ఞత భావం ఎక్కడ కనిపిస్తలేదు. మీ కృతజ్ఞత భావం అంతా కూడా మీ దోస్తుల దగ్గరనే ఉన్నది, మీ దోస్తులకు దోచిపెట్టే దాంట్లో ఉన్నది, మీ దోస్తులకు 12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసే దాంట్లోనే ఉన్నది. కానీ కామన్ మ్యాన్కి సంబంధించినటువంటి పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, నిత్యావసర వస్తువులైనా, ఉద్యోగాలైనా, ఇవాళ వాళ్ళ ఉపాధికి సంబంధించిన అంశాల పట్ల అయినా, బ్యాంకులకి సంబంధించిన లావాదేవీల పట్ల ఎక్కడా కూడా మీరు మీ దేశభక్తిని చాటుకుంటలేరు. ప్రభు మోదీ గారు ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోండి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పండి. మీరు ఇలానే చేసినట్లయితే రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు. అంటే ఈ విధంగా ఇట్లా దేశ ప్రజలపైన వాళ్ళకి ఇష్టానుసారంగా E20 100% ప్యూర్ ఇచ్చాల్సిన పెట్రోల్ E20 మిక్స్ చేసి ఏ విధంగా దేశ ప్రజలపైన రుద్దుతారు. అండ్ అలాగే మన కోర్టు కూడా అడిగినప్పుడు లేదు ఇంకా ట్రయల్ స్టేజ్లో 1 year తర్వాత మనకు తెలుస్తుంది అని చెప్పి కూడా కేంద్రం చెప్తున్నారు. అంటే ప్రజలకు ఇష్టం లేకుండా ఏ విధంగా ఇలా ఇంపోజ్ చేయొచ్చు? ఇప్పుడు యాక్చువల్లీ ఇది మనకు తెలియకుండానే చాలా ఇయర్స్ నుంచి ఇథనాల్తో కూడిన పెట్రోల్ వస్తుంది. సో వీళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్ ఏంటి అని అంటే ఆల్టర్నేట్గా పెట్రోల్ డీజిల్కి ఆల్టర్నేట్గా మనం ఏం చేయొచ్చు అనే దానికి మాత్రమే ఎక్స్పెరిమెంట్ వాటికి సంబంధించినటువంటి రీసెర్చ్ జరుగుతుంది. సో ఇథనాల్కి అనేది ఆల్రెడీ ఇది ఎప్పుడో వాళ్ళు వచ్చినప్పటి నుంచే మొదలుపెట్టారు ఈ ప్రాసెస్ని. ఈ మధ్యకాలంలో బండ్లన్నీ ఇబ్బంది పడి ఇంజన్లన్నీ మూలకు పడే పరిస్థితి వచ్చి పొల్యూషన్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటి సందర్భంలో మాత్రమే వీటిని ఇవాళ మనం నుంచి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ కూడా వీటికి సంబంధించి నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా దీనికి సంబంధించి మాట్లాడున్నారు. కాబట్టి డెఫినెట్గా దేశ ప్రజలు తన కడుపు మండినా, దేశ ప్రజలకి తనకు బాధ అయినా, తన కష్టం తన కన్నమ్మటి కన్నీళ్ళు వచ్చినా కూడా వీళ్ళు చేసే వాటి అరాచకాలన్నింటిని తట్టుకొని దేశ ప్రజలు వాటిని భరిస్తున్నారంటే అది వాళ్ళ యొక్క చేతగానితనం అనుకోవద్దు. మోదీ గారు సందర్భం సమయాన్ని బట్టి దేశ ప్రజలు తిరిగి మీకు కర్రగాల్చి వాత పట్టే రోజులు దగ్గరుందని చెప్పాల్సిన అవసరం. రాష్ట్రం విషయానికి వస్తే ఏంది మేడం కాంగ్రెస్ పార్టీలు ఈ విధంగా అంటే ఇటు చూసుకుని వరంగల్లో కావచ్చు, లేకపోతే కామారెడ్డి కావచ్చు, అంతమంది టీపీసీసీ కావచ్చు, ఎందుకు ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఈ విధంగా కొమ్మలాటలు జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు? సో నేషనల్ పార్టీ కాబట్టి డెఫినెట్గా డెమోక్రసీ అనేది కాంగ్రెస్ పార్టీలో న్యాచురల్గానే ఉంటుంది. బట్ జరిగేటువంటి సందర్భాలలో పూర్తిగా ఎక్కడెక్కడ ఏం జరుగుతున్న వాటిని పీసీసీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు పీసీసీ గారు, ముఖ్యమంత్రి గారు వీటికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. బట్ ప్రతి కుటుంబంలో ఉంటాయి, కలహాలు లేని కుటుంబమే లేదు కదా. కాబట్టి అలాంటప్పుడు పార్టీలలో కూడా ఉంటాయి, ఒకరికి నచ్చింది ఇంకొకరు నచ్చకపోవచ్చు, రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. బట్ అన్నీ కూడా సర్దుమనుతాయి, దాంట్లో ఎలాంటి పెద్దగా దాన్ని వివాదంగా చూపించాల్సిన అవసరం లేదు. కేసీఆర్ 10 సంవత్సరాలు పాలన చేసిన ఇంటి నుంచే బిడ్డ
వచ్చి బయట కుంపటి పెట్టింది. అన్ని సంపాదించి అంత చేసుకున్న వాళ్ళే పెట్టున్నారు. వల్ల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న వాటి కోసం వాళ్ళ అసంతృప్తుల నేపథ్యంలో జరుగుతున్నటువంటి వాటిని పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా అన్నింటి కూడా రెక్టిఫై చేస్తున్నారు. రేపు 15వ తారీఖు కూడా మీనాక్షి నటరాజన్ గారు వస్తున్నారు. సో అన్నీ కూడా అన్నిటికీ కూడా ఆల్రెడీ పిసిసి గారు కూడా మాట్లాడడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కూడా కలవడం జరిగింది. ఎవరైతే మాట్లాడి ఇబ్బంది పడుతున్నారో అనుకున్నారో వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. సో వీటికి సంబంధించిన అన్ని కూడా త్వరలోనే సద్దుమణుగుతాయి. సో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు అంటే గతంలో మొన్న 2-3 రోజుల కింద కేటీఆర్ మాట్లాడుతూ ఇప్పటిప్పుడు ఎలక్షన్ పెట్టినా 70-80 సీట్లతో మేము అధికారంలోకి వస్తామని, మళ్ళీ రేవంత్ రెడ్డి మాట్లాడి లేదు మేము అధికారంలోకి వస్తామని చెప్పి చెప్తారు. సో ఏంది అంటే వీళ్ళు అధికారం వస్తాం వీళ్ళ అధికారం వస్తామని చెప్పి ఏంది ఇట్లా అంటే కాన్ఫిడెన్స్ లేదంటారా ఎలక్షన్స్ పైన? నెక్స్ట్ అంటే వస్తామో రామో అధికారం అని చెప్పేసి దేశం అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల కాలంలో దాచుకున్న దొబ్బి తిన్నటువంటి సొమ్ము ద్వారా సోషల్ మీడియా ద్వారా మాత్రమే పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల అక్కస్ను వెళ్ళగక్కుతున్నటువంటి కేటీఆర్ను ఒకటి అడగదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి ఎందుకు పోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పోవాలని అడుగుతున్నా. సన్నబియ్యం ఇస్తున్నందుక, రైతు బంధు వేస్తున్నందుక, విద్యను ప్రక్షాళన చేస్తున్నందుక, ఇవాళ ఎన్నడో కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు అయినటువంటి బీసీ రిజర్వేషన్లు 42% కావాలని రిజల్యూషన్ చేసి కేంద్రానికి పంపినందుక, ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణ చేపించినందుక ఎందుకు వెళ్ళాలి, ఉద్యమకారులను ఆదుకుంటున్నందుక, ఇవాళ ఏమంటారు చనిపోయినటువంటి కుటుంబాలను ఆనాడు అమరులైనటువంటి ఉద్యమకారుల కుటుంబాలని ఆదుకుంటున్నందుక ఎందుకు వెళ్ళాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నందుక, ఇవాళ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ ఒక పిల్లలకి ఒక కార్పొరేట్ ఇస్తున్న విద్య అందించాలని చెప్పేసి కులాలకు మతాలకు అతీతంగా అందరూ ఒకటే ప్లాట్ఫామ్లో ఒకే దగ్గర ఒకే బల్లో చదువుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రిని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇవాళ మీరు పొద్దున్న లేస్తే కాలాలు కట్టలు పెడితే ఇవాళ కాళేశ్వరం పేరుతో కూలేశ్వరం చేసి 1,47,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు రూపకల్పన చేసి దాని డిజైన్ చక్కగా చేయకపోతే దాని యొక్క ఉన్నటువంటి దాంట్లో పునాది అది అసలు అక్కడ జరిగినటువంటి ప్రాజెక్టు ఆ బేస్ అన్నది అది ప్రాపర్గా వైబిలిటీ ఉందా లేదా చెక్ చేయకుండా దుర్మార్గంగా రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ముని ఖజానాని అలా నీళ్లపాలు చేసినటువంటి మీకు ఏ నైతిక హక్కు ఉందని అడుగుతున్నా మాట్లాడడానికి. దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మోసం చేసింది మీరు. ఇవాళ మొన్న హరీష్ రావు కేటర్ ఇద్దరు అంటున్నాం. గుంపు మేస్త్రి కాదు ముంపు మేస్త్రి అని చెప్పేసి ఏదో మాట్లాడినారు. ఏమి ముంపు చేస్తున్నారు మిమ్మల్ని? దేనికి? మీరు కదా చేసింది. కాళేశ్వరంతో ముంచినారు. రైతులకి డబుల్ బెడ్రూమ్ ఏమంటే రైతులకి దళితులకి 2 ఎకరాల భూమి ఇస్తామని 3 ఎకరాల భూమి ఇస్తామని ముంచింది మీరు. ఇవాళ విద్యా ఎడ్యుకేషన్ అందరికీ అందిస్తాము, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ముంచింది, నిరుద్యోగ యువతను ముంచింది మీరు. అట్లాగే ఏమంటారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఇల్లు ఇవ్వకుండా మీరు మాత్రమే 4 ఫామ్ హౌజులు 100 ఎకరాలలో కట్టుకుని మీరు కదా ముంచింది ప్రజలని అని అడుగుతున్నాము. సో వీటన్నింటికి ఏమీ లేకుండా నిరుద్యోగ భృతి ఇస్తామని ముంచింది మీరు కదా అని అడుగుతున్నాము. సో రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన వాటిని అంట్లా మీ అప్పులన్నింటినీ కూడా సరిచేస్తూ వాటికి సంబంధించిన ఆర్థిక స్థితిగతులను కేంద్రం ద్వారా కావాల్సినటువంటి ఎప్పటికప్పుడు చేసుకుంటూ వస్తున్నందుకు అని అడుగుతున్నాం. ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి డిఫెన్స్ ల్యాండ్స్ని తీసుకొని ఇవాళ దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ రూపకల్పన చేస్తున్నందుగా చెప్పండి. దేనికోసం రేవంత్ రెడ్డి గారి పైన ఇంత అక్కస్మిక్ అంటున్నాం అంటే రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడు రాజకీయాలు చేయండి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాల్సి వచ్చినప్పుడు అందరము ఒకే తాటిపైన పార్టీలకు అతీతంగా నిలబడి పాలనాపరంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చేసేటువంటి వాటిని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత, తెలంగాణ అభివృద్ధి కోసము కలిసి రావాల్సిన బాధ్యత ఇవాళ ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ గారి పైన ఉన్నది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజల పట్ల నిలబడి అసెంబ్లీలో పట్టుమని 10 నిమిషాలు నిలబడి మాట్లాడినటువంటి కేసీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబం గారికి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడి నైతిక హక్కు ఉందా అని అడుగుతున్నాం. కాబట్టి బేషరతుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి. దోచుకొని దొబ్బు తిన్న డబ్బులు తిరిగి తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఖజానాకి అప్పచెప్పండి. ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ మరిన్ని హామీలు చేయడం కోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తారని చెప్తున్నారు. సో ఇప్పుడు తెలంగాణ పైన వెస్ట్ బెంగాల్ అయిపోయింది, ఇంక ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. సో బీజేపీ పార్టీ కంప్లీట్గా తెలంగాణ పైన ఫోకస్ పెట్టింది అని చెప్పి చెప్తాను. సో కాబట్టి ఏం చెప్తారు మేడం అంటే బీజేపీ పార్టీ తెలంగాణలో నెక్స్ట్ రాబోయే అధికారం మాది అని చెప్పేసి సో వాళ్ళ అధ్యక్షులు కావచ్చు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ తెలంగాణలో పర్యటిస్తా ఉన్న పరిస్థితి ఏం పగటికలలు అంటురని చెప్పాల్సిన అవసరం అంతా మీ బీజేపీకి. ఎందుకనంటే మీరు దేశాన్నే ఇవాళ ఆగం పట్టించే పరిస్థితిలో ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నటువంటి మధ్యప్రదేశ్ దాంట్లో ఎన్ని కుంభకోణాలు వచ్చినాయో ఈ మధ్యకాలంలో మనం చూసాం. మరి తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నారు, ఎవరిని ముంచాలనుకుంటున్నారు?
అనుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు మిగతా వాళ్ళలాగా కాదు, వెరీ యాక్టివ్, ప్రతిదీ కూడా ఆలోచిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ యొక్క పప్పులు ఉడకవు అనేది వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరో చెప్పండి, ఎవరిని చూసి ఓట్లు అడగాలో చెప్పండి, ఎవరిని చూసి ఓటు వేయాలో చెప్పండి. గ్రామ పంచాయతీ ఓట్లు ఇస్తే మోదీనే చూపిస్తారు, అసెంబ్లీ ఎన్నికలు వస్తే మోదీని చూపిస్తారు, ప్రధానమంత్రి సంబంధించిన ఎంపీ ఎలక్షన్స్ వస్తే మోదీనే చూపిస్తారు. మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా మోదీనే చూపిస్తే మరి గల్లీ యొక్క మోరీల పంచాయతీ ఎవరికి చెప్పాలని అడిగినారు మొన్న ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇవాళ మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో దక్షిణ రాష్ట్రాలకు సంబంధించిన దక్షిణ భారతదేశంలో ఒక్కొక్కటిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎట్లా పతనమైపోయిందో మనం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో దేశంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాబోతున్నారని తథ్యం. సో ఫైనల్గా చెప్పండి మేడం, ఇటు బండి భగీరథ్కి బెయిల్ వచ్చింది. సో బండి సంజయ్ బర్త్డే 11th తారీఖు కాబట్టి సో నిన్న బెయిల్ రావడం. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక ట్వీట్ చేస్తూ సో బండి సంజయ్కి బాగానే గిఫ్ట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక ట్వీట్ చేశారు. సో ఏం చెప్తారు? ఇప్పుడు దాని రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? కేసు ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది, జైలుకు పోయినాడు. జైలు పోయిన తర్వాత లా అండ్ ఆర్డర్ బేస్లో కోర్టు బెయిల్ ఇస్తుంది. రేవంత్ రెడ్డి బెయిల్ ఇయ్యాడు కదా, ముఖ్యమంత్రి బెయిల్ ఏంగా చూసినాం మనం ఎక్కడన్నా? మరి ఆ మాత్రం సోయి లేకుండా ఆయన ఎట్లా ఐపీఎస్ అయిందబ్బా? నేను ఆర్ఎస్ ప్రవీణ్ ఒకరిని అడుగుతున్నాను, యూఆర్ఏ ఐపీఎస్ మొన్నటిదాకా చాలా కేసులు వేసినా నాకు ఇంకా ఏదో పెద్ద నాకు సెక్యూరిటీ తగ్గించారు, సెక్యూరిటీ ఇవ్వాలి, నా పిల్లం ఉద్యోగం ఉంటే నా పిల్లానికి సంబంధించిన కక్షపూర్తి రాజకీయాలు మాట్లాడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ గారు నువ్వు పూర్తిగా కేటీఆర్ని కేసీఆర్ని పరికాయ ప్రవేశం చేసినట్టుగా కనబడుతుంది నాకు. నిజంగానే బండి సంజయ్ కొడుకుకి జరిగినటువంటి దాంట్లో కేసు అయ్యింది, జైలుకి పోయినాడు. జైలుకి పోయిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, బెయిల్కి అప్లై చేసుకున్నారు. మరి బెయిల్కి అప్లై చేస్తే అంటే ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రశ్నించాలి? కోర్టులను, న్యాయమూర్తులను ప్రశ్నించాలి, రేవంత్ రెడ్డిని కాదు. రేవంత్ రెడ్డి ఒకళ్ళతో పుచ్చుకొని పోయి ఈయనరని చెప్పలే. కాబట్టి బండి సంజయ్ పైన నీకు అక్కసు ఉంటే నువ్వు బండి సంజయ్తో మాట్లాడు. అది రేవంత్ రెడ్డికి ఎందుకు రుదుతున్నావు అబ్బా? మీరు ఒకటే కదా, చీకటి దోస్తులే కదా మీరు ఇద్దరు. బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసే దోస్తాన్ చేస్తారు. కాబట్టి మొన్న ఎంపీ ఎలక్షన్లో పూర్తిగా అస్త్ర సన్యాసం చేసి అవయవ దానం చేసి మీరు ఎంపీగా పోటీ చేయకుండా బీఆర్ఎస్కి సరెండర్ అయిపోయింది ఎవరు అని అడుగుతున్నాం, మీరు కాదా అని అడుగుతాం. బీజేపీకి సరెండర్ అయింది మీరు కాదా అని అడుగుతున్నాం. కాబట్టి ప్రజలకు అన్నీ తెలుసు, నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు అన్ని త్వరలోనే తేలుతాయి. ఇవాళ రాజకీయ అస్తిత్వం కోసము పరితపిస్తుంది. ఇవాళ బీజేపీతో చేతులు కలపాలి, గులాబీ పువ్వు 2 కలుపుకోవాలని మీరిద్దరు మాట్లాడుకున్నటువంటి ముచ్చట్లే మీరిద్దరు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. దీంట్లో రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు. అంత అజ్ఞానంగా మాట్లాడితే ఇంకెంతకన్నా ఆయనకు రాజకీయ పరిపక్వత లేదని చెప్పాల్సిన అవసరం. చూస్తున్నారు కదా, ఇది ఇందిరా శోభన్ గారితో స్పెషల్ బైట్స్. చూస్తుండండి TS3 న్యూస్.